విద్యార్థులకు 3000 భృతి, అర్చకులకు 15,000 పెంచాం, ఇమాములకు 10,000 పెంచాం, మౌజములకు 5,000 పెంచాం, పాస్టర్లకు కూడా 5,000 పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద 5 ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జూనియర్ న్యాయవాదులకి భృతి చెల్లిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లించాం. గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది, వారి పిఎఫ్ను కూడా కాజేసింది. నేడు మన కూటమి ప్రభుత్వం 1వ తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒకేసారి 7,500 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 లబ్ధి వచ్చేట్టుగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు, భూ మాఫియాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్లోకి పోయేటివి. అయినప్పటికీ కూడా ఎంత గోలుమాలాలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని 22A పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు, గందరగోళంగా తయారైనాయి. నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది. నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా, రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను.